వ్యాపారుల ట్రేడ్ లైసెన్సు పన్ను తగ్గింపు సమస్యను సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తానని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు హామీనిచ్చారు. పట్టణానికి చెందిన పలు వ్యాపార సంస్థల నాయకులు ఈ నెల 25వ తేదీన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు చేసిన వినతి ప్రకారం మంగళవారం వ్యాపార సంస్థలతో మున్సిపల్ కమిషనర్ సమావేశమయ్యారు. ట్రేడ్ లైసెన్సు పన్ను సమస్యపై వ్యాపారుల సూచనలను తెలుసుకున్నారు. సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ సమావేశంలో కిరాణా అసోసియేషన్, బేకరీ, హోటల్స్ అసోసియేషన్, ఐరన్ అండ్ హార్డ్వేర్ సంస్థల నాయకులు కొప్పరావూరి హరికిషోరు, గుర్రం ఉదయ్ శంకరు, ఒక్కలగడ్డ సుబ్రహ్మణ్యం, రమాకాంత్, ఎస్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో వివిధ వ్యాపారాలు చేస్తున్నటువంటి అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా తెనాలి మున్సిపాలిటీ విధించేటువంటి ట్రేడ్ లైసెన్సుల యొక్క ఫీజులు అనేవి ఎక్కువ ఉన్నాయి అనే ఉద్దేశంతో లాస్ట్ మంత్ ఈ ట్రేడర్స్ అసోసియేషన్ అంతా కూడా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు తెనాలి శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గాంధీ చౌక్లో పాదయాత్ర చేపట్టినప్పుడు ఈ ట్రేడర్స్ అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి సమంజసమైనటువంటి రేట్స్ ఫిక్స్ చేసి వేరే మున్సిపాలిటీస్ని కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా విని ఒక అర్థవంతమైనటువంటి ట్రేడ్ లైసెన్స్ గజెట్ తయారు చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కిరాణా అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు, అట్లాగే హోటల్స్ అండ్ బేకరీ అసోసియేషన్, అట్లాగే హార్డ్వేర్ అసోసియేషన్, ఐరన్ అసోసియేషన్ అందరూ కూడా వచ్చున్నారు. వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. సో గతంలో ఇచ్చినటువంటి 2002వ సంవత్సరంలో 2022లో చివరిగా మనం గజెట్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పుడు 70% అబ్నార్మాలిటీ ఉంది, దాన్ని మనం తగ్గించని చెప్పున్నారు. అందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి అలాగే ట్రేడ్స్ని మనము అర్థవంతంగా బైఫ్రికేట్ చేసుకొని చిన్నవాళ్ళని వాళ్ళపైన తక్కువ భారం పడేలాగా, మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి తక్కువ భారం పడేలాగా అందరి యొక్క ఆమోదంతో ఒక రివైజ్డ్ ట్రేడ్ లైసెన్స్ని రూపొందించడం కోసం ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ మీటింగ్ అయింది. ఇంకా 4-5 డేస్ పోయిన తర్వాత సెకండ్ మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఫైనల్గా ఒక గజెట్ని రూపొందించుకుని అందరి సహకారంతో అండ్ ఫిబ్రవరి 2027 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా మా మున్సిపాలిటీ తరఫున చేసి వాళ్ళకి న్యాయబద్ధమైనటువంటి గజెట్ని అందిస్తాం. గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి గతంలో మేము విజ్ఞప్తి చేసినటువంటి మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు తగ్గించమని మేము కోరి ఉన్నాము. దానికి వారు స్పందించి మన కమిషనర్ గారితో చర్చించి వారితో మమ్మల్ని ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కల సాధ్యమైనటువంటి అవకాశాలని వాళ్ళతో చర్చించి సాధ్యాసాధ్యాల గురించి చర్చించి మా అభిప్రాయాలు తీసుకున్నారు ఈరోజు కమిషనర్ గారు. ముందుగా వారికి కూడా మా ధన్యవాదాలు. తర్వాత ఈ చర్చించిన తర్వాత వాటి గురించి ఒకసారి వారి పరిధిని కూడా తీసుకొని తగ్గిస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కమిషనర్ గారు ఈ ట్రేడ్ లైసెన్స్ మీద ఒక అవగాహన కల్పించడం కోసం, అంటే అసలు ఏ గ్రేడ్కి ఎంత విధించాలి ఏంటి అనేది విషయం మీద మమ్మల్ని పిలిచి అడగడం జరిగింది. లాస్ట్ టైము యాక్చువల్గా 75% ఎక్స్ట్రా పెంచడం జరిగిందండి. దాన్ని తగ్గించుకోవాలని మేము కోరడం జరిగింది. అలాగే కొన్ని ఎక్కువ అమౌంట్ రావడం జరిగింది. వాటి గురించి కూడా మేము డౌట్ క్లియర్ చేసుకున్నాము. లాస్ట్ టైం ఎవరైతే కట్టలేదో వాళ్ళు దాని మూలన ఎక్కువ రావడం జరిగింది. అంతేగాని ఎవరైనా ఒకటే గ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. దాన్ని మేము ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కమిషనర్ గారు మాట ఇవ్వడం జరిగింది.